పుణ్యార్తులు నిన్న ఒక అర్జెంట్ పనివాడి కొలువుకు రాలే మా సావిత్రి కూడా మరి నా అంత కాకపోయినా నిన్న వార్తలు మంచి చెప్పిందట కదా సరే మరి ఇయాల వచ్చేసినా కాబట్టి గరం గరం ముచ్చట్లన్నీ పట్టుకొచ్చేసినా షురు చేసేద్దాం గాని ముందుగాల హెడ్లైన్స్ చూడురి ఉక్కు పట్టు పట్టిన కేసీఆర్ సారు వదలకుంట ఢిల్లీల పైరోవులు నౌకర్ల నోట్లే చక్కెర పోసిన సీఎం సారు ఇండ్లు మర్చిపోయి పనిచేస్తామన్న కొలువుదారులు కుడి చేతిచ్చి ఎడమ చేత గుంజుకునుడు తక్కెడ సరిచూసుట్ల సర్కార్ సూపర్ స్టార్ చదువుకున్న ఆడపిల్లలకు పెళ్లి రంది మూడిట్ల చదువులు కుదరలే ఇద్దరికేమో నేను నచ్చలే కొన్నిటికేమో అసలు జాతకాలే కుదరలే వజ్రాల తెలంగాణ అయ్యేటందుకు కేసీఆర్ సార్ ఒక్కలే చెయ్యేస్తే నడవదు కదా అటు దిక్కు కేంద్ర సర్కార్ కూడా తలింత సాయం చేయాలి కదా అగో అదే పని మీద మన సీఎం సారు ఢిల్లీకి పోయిండు మరి ఎవలెవల్ని కలిసిండు ఏమేం అరుచుకున్నాడు ఎన్ని పైసలు పట్టుకొస్తున్నాడు ఒక్కపారి మా వాళ్ళు వార్తలు చెప్తారట ఇనుండ్రిగా ముచ్చట ఇడ ఇరాం లేకుండా చేసే పనులను కొద్దిగా పక్కకు పెట్టి ఢిల్లీ ఫైరోకి బయలుదేరిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇక 5 దినాల దాకా ఆన్నే ఉంటాడట ఇక పొద్దుగాలనే ఇట్లా జోర్దార్ కోటేసుకొని మన కేంద్ర మంత్రి దత్తన్న నెంబడి పెట్టుకొని పోయి ఇడ మంత్రి కొలువు చేస్తున్న తోమర్ సార్ను కలిసిండు ఇనుము కంపెనీ ముచ్చట 7 దాకా వచ్చిందని అరుచుకున్నాడు కంపెనీ సురువైతే మా తానున్న చాలా మంది పిల్లగాళ్ళ కొలువులు వస్తాయి జర జల్దిన కంపెనీ ముచ్చట చూడు అని అడిగిండు కేసీఆర్ సారు మరి అన్నచ్చి పర్మిషన్లకి ఇట్లా ఆగితే అందుకనే పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ సార్ దానికి కూడా పోయి కూర్చొని అన్ని ఊరంగా మాట్లాడచ్చిండు కేసీఆర్ సారు పెద్ద సార్లు ఏమన్నారు వాళ్ళని కలిసినావు కదా ఆఫ్టర్ 60 days సేల్ అధికారులు దీన్ని చేపట్టరా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఇన్సెంటివ్స్ కావాలని వాళ్ళు అడిగారు ల్యాండ్ ఫ్రీ ప్రొవైడింగ్ అడిగారు అవన్నీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా ఒక 60 days స్టడీ చేసి మంచి చెడ్డ ఏదో ఒకటి తెలుస్తామని చెప్పారు అట్లనే ఈ 4 రోజుల్లో మోడీ సార్ను కూడా కలిసి స్టీల్ ప్లాంట్ ముచ్చట కొత్తగా కట్టే డ్యాములకు సాయం చేసే ముచ్చట కూడా అడుగుతాడట ఇక మళ్ళా మొన్న ఆంధ్రకు పైసలు ఇచ్చిరు కదా మాకియరా అని కూడా అడుగుతాడు కావచ్చు కానీ చూడుర్రి హైదరాబాద్లున్నా ఢిల్లీలున్నా నిమిషం వట్టిగా పోకుండా రాష్ట్రాన్ని బంగారు తునుక వీలైతే వజ్రపు తునుక చేద్దామని చెమట గారంగా కష్టపడుతున్నాడు కేసీఆర్ సారు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నా పుట్టు పూర్వం సంధి ఇస్తుంటే చూడలేదు వరం అడిగింది ఎవరన్నా చూడకుండా వరాలిచ్చి శంకరుడు బోలా శంకరుడు అయిండు ముక్కోటి దేవుళ్లను కాపుగాసే ముక్కోటయిండు గసుంటి ముచ్చట నేను కథలల్లా చదివినా ఒగ్గు కథలల్లో విన్నా గాని ఇసుంటిదైతే చూడలేదు చేతికున్న 5,000 ఒక్క లెక్కుండేవి కానీ అందరినీ కడుపులో పెట్టుకొని ఒక్క తీరుగా చూసుడంటే మాటలా చెప్పురి అస్సుంటి మనిషి ఒక్కడున్నాడు అస్సుంటి మనిషి మనకు దొరకుడు మనం చేసుకున్న పుణ్యం అంతే బువ్వకు తిప్పలైనా నౌకర్లు తీసేసిన మంచిదేనని మహారాష్ట్రం మాకు కావాలని రోజుల తరబడి కొట్లాన్న మన దగ్గర నౌకర్లందరికీ ఖర్చులకు తగ్గట్టు జీతాలు పెంచిండు కేసీఆర్ సార్ తెలంగాణ రాని పెంచుకుందాం అని ముందుగా మాటిచ్చినట్టే 6 నెలలు ఆలస్యమైన చల్లటి మాట చెప్పిండు సీఎం సార్ అట్లనే నౌకర్దారులు కూడా తెలంగాణ వస్తే 1 గంట ఎక్కువనే పని చేస్తామని చెప్పిన మాట కూడా నిలబెట్టుకోవాలని ఆర్కేసిండు ఉద్యోగస్తులందరికీ శుభవార్త గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సీ వాళ్ళ యొక్క వెయిటేజ్ ఏదైతే ఉందో వాళ్ళు అడుగుతున్నటువంటిది 43%గా డిక్లేర్ చేయడం గతంలో 1 గంట ఎక్కువ పని చేస్తామని చెప్పాం మరి ఇప్పుడు 1 గంట ఎక్కువ పని చేయాలి మరి సర్కార్ కోరుకున్న తీరుగా జీతాలు పెంచినప్పుడు 1 గంట ఏంది 5 గంటలైనా మంచిగా చేస్తామని సంబరంగా చెప్పుకొచ్చిండ్రు అంటే చూస్తుండ్రా కేసీఆర్ సార్ ఎంతటి చక్కటి పనులు చేస్తున్నాడో మొన్ననే తెలంగాణ కోసం పానాలు తీసుకున్న వాళ్ళ సగం మంది ఇంటోళ్లకు ఇన్నని పైసలు ఇచ్చి ఆసరైండు ఇప్పుడు ఉద్యోగులకు అన్ని తీర్లు ఆసరైతుండు మరి నౌకర్దారులు ఇక మీ జీతాల రంది వాసింది కాబట్టి జీతాలు పెంచిన కేసీఆర్ సార్ మంచుగుండు కాకుండా ఆయనను గెలిపించిన ప్రజలకు మునిపటి కంటే ఇంకింత ఎక్కువ దగ్గరుండి మంచి మంచి సేవలు చేయాలని అందరూ కోరుకుంటుండ్రు నల్లేరికే కదా మంచంలా చెద్దర్ల జొర్రి మనకు తెలియకుండానే మన పెయిలకెళ్ళి రక్తం అంతా గుంజుతాయి అట్లనే చెరువెనక పొలాలున్నోళ్ళు పని చేద్దామని వరిలా దిగుతే జనగలు గింత కూడా తెలియకుండా కాళ్ళకు పట్టుకొని కుత్కెల దాకా రక్తం తాగుతాయి ఇడిసే ముంగట జర్రంతా మంట పెట్టే వరకు జనగ పట్టిందని అప్పుడే ఎరకైతుంది కానీ నల్లులు జనగల కంటే ఇగ్గురంతోని మన జేబులకెళ్ళి పైసలు గుంజుకోబోతున్నారు ఇంత ఇగ్గురమంతులు ఎవలో అనుకుంటుర్రా మీరే చూడురి
అటు కేంద్రమే అంటే ఇటు మన సర్కారు కూడా జనాల పైసలు గుంజుకున్నట్లా మస్తు షాగబారుతున్నదిలా. అచ్చంగా మోడీ సార్ చేసినట్టే పెట్రోల్ రేట్లల్లో మిగిలిన జనాలకు రావాల్సిన పైసల్లా కేసీఆర్ సారు లీటర్ మీద ఇదివరకు 2 రూపాయలు ఇప్పుడు ఇంకో 2 రూపాయలు పొక్క పెట్టి కూర్చున్నాడు. అంటే చూస్తుర్రా మీది పక్క మోడీ సారు ఏ ఉపాయాలు చేస్తున్నాడో ఇటు దిక్కు కూడా అచ్చంగా వాటిల్నే ఏలు పెట్టి మన సారు గదే ముద్దని మురుస్తున్నాడు. గాలొచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు ఇదివరకే మోడీ సారు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఇక వాళ్ళు వీళ్ళు తిట్టంగా ఎంతో కొంత ధరలు తగ్గిద్దాని తీయని మొన్ననే ఓ 2 రూపాయలు తగ్గించినట్టు చేస్తే ఇక చూడుర్రి మళ్ళా తగ్గియగల్లా అని నడుమ మన సర్కారు వాళ్ళు అడ్డం తిరిగి బుక్క పెట్టేందుకు కూర్చున్నారు. అంటే మోడీ సారు మొండి అంటే మన సీఎం సార్ ఈ ముచ్చట్ల జగమోండిలకు ముత్తాత మోండి లెక్క అనిపించుకుంటాడు అన్నట్టు. ఇక ముంగట పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత పెరిగితే దానికి ఇంత కలిపి పెంచుడు, ఒకవేళ తక్కువ అయితే ఒక్క పైసా కూడా జనాలకు చేరకుండా చేసుడే ఉంటది. ఇక అంటే మన ముఖ్యమంత్రి సార్ అటు ఉద్యోగులకు జీతాలు పెంచి అంతో ఇంతో చిల్లర మిగిలేటట్టు చేసిండు కదా. ఇగో ఇటు దిక్కచ్చి పెట్రోల్ రేట్లు పెంచి దానికి అంత మందం గుంజుకునే ముచ్చట చేసిండంటే సార్ తరాజులు పెట్టి చూసినట్టే బ్యాలెన్స్ చేస్తున్నాడు. మరి కేసీఆర్ సారే ఇంత టాలెంట్ చూపెడుతుంటే చంద్రాల్ సార్ వెనక పడతాడా? అయినా కూడా ఆంధ్ర ప్రజలను గిటనే చేస్తున్నాడు. कृपया ध्यान दीजिए, सिकंदराबाद से नई दिल्ली जाने वाली डैश डैश एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. योर अटेंशन प्लीज. ट्रेन नंबर 12723 सिकंदराबाद टू न्यू दिल्ली डैश डैश एक्सप्रेस is ready to leave on platform number 1. దయచేసి వినండి. రైలు నంబర్ 12723 సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళవలసిన డాష్ డాష్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుటకు సిద్ధంగానున్నది. ఏంది డాష్ డాష్ ఎక్స్ప్రెస్ ఏందో అర్థం కాలే కదా? అయితే దీనుండ్రి. కేసీఆర్ సార్ పనితనంతోని తెలంగాణ ఉరుకుతున్నది కదా. ఇక్కడిక్కడనే కాదు, ఇక ఇప్పటి సంది ఢిల్లీ దాకా ఎక్స్ప్రెస్ లెక్కన ఉరుకుతుంది. తెలంగాణ ఉరుకుడేంది అని పరిశాన్ కాకుర్రి. తెలంగాణ పేరుతోనున్న రైలు బండి ఉరుకుతుంది అన్నట్టు. మన రాష్ట్రం మనకైనాక అన్నిటికీ పేర్లు మార్చినట్టే ఏపీ ఎక్స్ప్రెస్ రైలు బండికి కూడా గట్లనే మారుస్తున్నారు. మన ఎంపీలు ఢిల్లీకి పోయి రైళ్ల మంత్రితో మాట్లాడి దానికి తెలంగాణ ఎక్స్ప్రెస్ అనే పేరును ఖాయం చేసిరు. ఇదే పేరు మీద నడుస్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ పోయే బండికి తెలంగాణ వీరుడు కొమరం భీం పేరు పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. అంటే ఇక మన రాష్ట్రం పేరు రైలు బండికి పెడుతున్నారు కాబట్టి తెలంగాణ పేరును ఈడికెళ్ళి ఢిల్లీ దాకా అందరు దాచుకుంటారు అన్నట్టు. అబ్బా చూడురి మన సర్కార్ ఆలోచన ఎంత ముద్దుగున్నదో. ఏం పిల్లడో ఎల్దా మస్తవా, ఏం పిల్ల ఎల్దా మస్తవా, శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లడో ఎల్దా మస్తవా. బా ఈ పాట వింటే మస్తు అనిపిస్తుందిలే. మరి ఈ పాట పాడిన సారేవలో తెలుసా? కొందరేమో తెలుసు అంటుర్రు, ఇంకొందరేమో తెలియదు అంటుర్రు. కొంచెం పెద్ద మనుషులకు తెలుసు, ఇప్పటోళ్ళకి తెలియదు కదా. సరే గీ పాటను రాసిన సార్ గురించి గీ వార్త చూడురి. ఆంధ్ర సర్కారు కూడా కళాకారుల ముఖాన చూసిందుల్లా. ఇక్కడ మన తాన పాటగాడు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నకు తెలంగాణ కళాకారుల పెద్ద మనిషి పోస్ట్ ఇచ్చింది కదా. అట్లనే ఆంధ్రల వంగపండు ప్రసాద్ అన్నను కూడా వాళ్ళ రాష్ట్ర కళాకారుల పెద్ద మనిషిని చేసిండు. ఇగో ఇన్నొద్దులకైనా ఆంధ్రాలున్న ఏకైక కళాకారునికి మర్యాద చేసినందుకు ఇటు తెలంగాణ కళాకారులు కూడా చంద్రాల్ సార్కు శనార్థులు చెప్తున్నారు. కానీ చూస్తుర్రా ఇక మన 2 తెలుగు రాష్ట్రాలల్లా కళలు కలకల కలకల ఆడబోతున్నాయి అన్నట్టు. ఇక వీళ్ళందరికీ రాసుకునేటందుకు కాగితాలు, పెన్నులు, డప్పులు, షిర్రలు, గొంగళ్ళు, కాళ్ళ గజ్జల కాడ నుంచి అన్నిటినీ ఎవ్వలకు ఎసోంటి ఏషం కట్టినా వాళ్ళకి అవసరమయ్యేటి అన్ని ఇస్తారన్నట్టు. మరి ఇన్ని సౌలతులు ఇస్తున్నాం కదా అని ఇష్టం ఉన్న కాడ ఆడుపాడతామంటే అస్సలు కుదరదు. సర్కార్ మీద గైగట్టి సక్కదనాల పాటలు రాయాలి, పాడాలి. అది కూడా ఆఫీసర్లు చెప్పిన కాన్నే చేయాలి. మరి ఆహా సర్కారు, ఓహో సర్కార్ అనుకుంటా గొంతెత్తి పాడితే ఇక అటు బంగ్లాలున్న కేసీఆర్ సార్కు, ఇటు చంద్రాల్ సార్కు చెవులకు ఇంపు వినిపియాలన్నట్టు. ఇక ఇటు దిక్కు అవతల పార్టీలో సర్కారుని ఏమన్నా లేనిపోని మాటలు అన్నా వీళ్ళ పాటలలో ఎడినబడతాయి. అవి దేశాన్నేలే లీడర్లు ఢిల్లీలుంటే ఢిల్లీ నేలే లీడర్ ఎవరో చెప్పబోతున్నాయి ఓట్లు. ఇక అన్ని రాష్ట్రాల పబ్లిక్ లెక్కనే మన తెలంగాణ పబ్లిక్ కూడా చాలా మంది ఢిల్లీలో బతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది, ఏంది కథ అరుచుకొని రమ్మని మనిషిని దోల్నా? ఢిల్లీకి లైన్ కలిపిర్రా? రైట్ భరతన్న చెప్పు అక్కడ ముచ్చట. ప్రస్తుతం మనం ఢిల్లీలోని కట్పుత్లీ కాలనీలో ఉన్నాం. కట్పుత్లీ కాలనీయా?
పేరే గమ్మతున్నది. చెప్పు చెప్పు మనల గురించి. కట్పుత్లి కాలనీ అంటే తోలు బొమ్మలు తయారు చేసే వాళ్ళ కాలనీ. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని తొర్రూరు నుంచి చాలామంది ఇక్కడ ఢిల్లీలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. బాప్రే 40 ఏళ్ళ సందు ఉంటుర్రాడా? అయితే ఇల్లు అన్ని అచ్చే ఉంటాయి అన్నే. ఎంత దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో మనం చూడొచ్చు. మురికి వాడలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఇళ్ల పక్కనే మురుగు కాలువలు ఉన్నాయి. మురికి వాడలు మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కానీ ఇంత దుర్భరమైన మురికి వాడలు ఎక్కడా కూడా లేవు. ఇక్కడ ఉన్న మనం ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంటి లోపలికి వెళ్ళడానికి మామూలుగా వెళ్ళాలంటే కూడా నాలాంటి వాడు వెళ్ళడమే కష్టసాధ్యం అవుతుంది. ఎంత దారుణమో ఇది. అగ్గి పెట్టలాసుంటి అర్రలా 40 ఏళ్ళ సందు ఉంటుర్రా. గన్నేళ్ల నుంచి ఉంటున్న మీకు ఢిల్లీ సర్కార్ ఇండ్లు ఏమి ఇయ్యలే? భరతన్న మైకుగా పెద్ద మనిషి ముంగట పెట్టు. అందరూ అంత వస్తుండ్రు. మరి పొట్ట తిప్పల గురించి మేము వచ్చినాం. మాకు వాళ్ళు వచ్చి ఇల్లు ఇస్తారండ్రు, ఇల్లు వచ్చి ఇల్లు ఇస్తారండ్రు, వాళ్ళు కట్టిస్తారండ్రు, ఇల్లు కట్టిస్తారండ్రు. అంతా మాతోటి పాయిదా ఉటాంచుకొని పోయేవాళ్ళు, కానీ ఇంతవరకు మమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఒక్కలేరు. అరే రే 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 ఇప్పుడు ఓట్లున్నాయి కదా, మరి ఇప్పుడేమన్నా అడగకపోతేమక్క? అందరూ బాగు చేస్తానంటారు మమ్మల్ని. మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు లాట్రిన్లు కట్టిస్తాం, మాకు నాలీలు లేవు, మాకు నీళ్ళ సైకం లేవు. మా పిల్లలు మేము బాధపడకుండా మేము చాలా బాధలతోనే ఉన్నాం. ఇక్కడ దోమలు, పందికొక్కులు, అన్ని పెద్ద పెద్ద పందికొక్కులు. ఆ పందికొక్కులు ఉండబట్టిగా నీళ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి మాకు. అబ్బబ్బబ్బబ్బా ఏం గోసక్క ఇది. మన తెలంగాణ మనకు వచ్చింది కదా, ఈడికి వస్తే మంచిగా బతుకుదేరు ఏమన్నా దొరకకపోదా చెప్పురి? మాకు చేయం లేదు, శలక లేదు. ఎందుకంటే ఈ దేశం మీద ఉండి ఇక్కడ ఈ దేశానికి 150 సంపాదించుకొని పిల్లలకి అంత చదివించుకుంటున్నాం. అట్లనా? సరేతి భరతన్న ఇక నువ్వు ఉండు. అయ్యో కానీ వీళ్ళకు మన తెలంగాణ ముంగట్టుకు పోతున్న ముచ్చట చక్కగా తెలియనట్టున్నది. వరంగల్ ఆలత్ మారబోతున్నదన్న ముచ్చట తెలిస్తే ఎన్నడో రైలు బండి ఎక్కువ ఉరకొచ్చేటోళ్ళు. ఆగో ఓ పిల్ల, కంటి సుప్పుతోటే కంప్యూటర్ను చంపబడితివి, ఏం చేస్తున్నావు? పెళ్లి పోరండి ఎతుకుతున్నలచ్చి. బ్యాలెన్స్ లెన్స్ ఎల్లతోటి బాతకాని కొట్టే పిల్ల, కంప్యూటర్ లో పెళ్లి పోరగాలని నమ్ముతుర్రా ఈ నడుమ? సిమ్ము లేని సెల్ ఫోన్ లా సిగ్నల్ దేవలాడేలచ్చి online.com లా పెళ్లి పోరన్ని ఎతుకుతున్నా. ఓ పిల్ల, మొన్ననే పెళ్లి సుప్పులని లీవ్ తీసుకొని పోతీవు కదా, ఏమాయే? పిల్లగాడు నాకంటే తక్కువ చదివిండొచ్చవ్వా, అందుకే అద్దన్నా. నువ్వు చదివిందే 5ో 6ో, 3ో తరగతోడొస్తే నువ్వు అంకలు పెడుతున్నావా? ఓ లాయలప్ప లచ్చమ్మ, ఏమనుకుంటున్నావు నన్ను? ది గ్రేట్ మంగ్లీ, డిగ్రీ 5ోసారి పాస్ ఇక్కడ. మరి అప్పట్లో 4-5 దమ్ముల పెండ్లోళ్ళు వస్తున్నారు నన్ను చేసుకునే తందుకు అని బ్యూటీ పార్లర్లకు పోయి శనిగ్రహానికి పూలు పెట్టి పౌడర్ వేసినట్టు తయారైపోతీవు కదా. ఇప్పటిదాకా ఏడ్చుకుంటూ వచ్చిన 7 సంబంధాల్లా 3 చదువులు కుదరలే, 2కేమో నేను నచ్చలే, కొన్నిటికేమో అసలు జాతకాలే కుదరలే. నీ పనిసలాగుండా ఇంకొక 5 ఏళ్లల్లా గిట్లా ఎక్కువ చదువుకున్న ఆడపిల్లలకు మొగుడు దొరకుడు కష్టమేనట. అంజనం వేసి చెప్తున్నావా లేకపోతే బ్రహ్మం గారు నీ కళ్ళకచ్చి చెప్పిండా లక్ష్మి? నీ తలకాయ్ రిధి కశ్యప్ అనే మేడం చెప్పింది. ఈమె లండన్లోకి వెళ్ళి కొంతమందిని ఎంబడేసుకొని మన దేశంలోకి వచ్చి ఊరు తిరిగి పెళ్లిళ్ళ మీద సర్వే చేసిందట. ఓషి నీ చిత్రం పాడుగాను, ఆఖరికి పెళ్లిళ్ళ మీద కూడా సర్వే చేసిరా? ఇంపడబ్బా ఇత్తడి రేకు, ఇప్ప పువ్వు, ఇడుపు కాగితం దేని మీదనైనా సర్వే చేస్తారు కానీ వాళ్ళ రిపోర్టు ప్రకారము 5-10 ఏళ్లల్లా డిగ్రీలో పీజీలు చేసిన ఆడపిల్లలకు తగ్గట్టు సరి సమానం చదువుకున్న మొగోళ్ళు దొరకరట. అర్రే మనకంటే ఎక్కువ చదివేది మొగోళ్లే కదా లక్ష్మి. నిజమే గాని మనం తక్కువ ఉన్న ఆడోళ్ళే మొగోళ్ళ కంటే 2 ఆకులు ఎక్కువనే చదువుతున్నారట. ఆడోళ్ళు 10-12 చదవంగానే ఆడికి ఎక్కువైందమ్మా ఆపేయి గాని ఆపేస్తారు కదా. మరి ఏడొచ్చిందంటావు ఈ తేడా అంతా? ఆడపిల్లలు డిగ్రీలు పీజీలు చేసుకుంటా చదువుల మీదనే పడుతున్నారు. మొగోళ్ళేమో 10వ తరగతి రాగానే సర్కిల్ ఎక్కువైపోయి మొగోళ్ళ చదువులు ఆగమైపోతున్నాయి. అవన్నీ ఇడిచిపెట్టు గాని నీ సంగతి ఏంది లక్ష్మి? నువ్వెప్పుడు చేస్తావు పెళ్లి పిల్ల గాని షాపింగ్? ఓ పిల్ల, షాపింగ్ ఏంది షాపింగ్? పెళ్లి పిల్లగాడేమన్నా అంగట్లు వస్తాడా? కట్నం ఇచ్చి కొనుక్కుంటున్నావు కదా లక్ష్మి, అందుకే షాపింగ్ అన్నా. చెప్పు నీ పెళ్లి దావత్ ఎప్పుడు? గా సర్వే రిపోర్టులు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు కూడా భయం అవుతున్నది మంగ్లీ. భయానికే మీనింగ్ తెలవని బ్లడ్ నీదని మస్తు ఫోజులు కొడతావు, నీకే భయమా? అంటే నేనేమో 7వ తరగతి చదివి తిని నాకంటే తక్కువ చదివినోడు అంటే ఏ కాయకిలు కూలి చేసుకునేటోడో వస్తాడు.
చిచి నాకు చిన్నతనం అనిపించదా? ఓహో నీకేం లక్ష్మి, తీన్మార్ వార్తలు చదివే లక్ష్మని మస్తు పేరు పోయినావు. గోడకేసిన సున్నం లెక్క తెల్లగుంటావు. నీకు పిల్లగాడు దొరకడా నీ మాటలు గాని? ఏ అనుకుంటాం గాని ఎన్నుంటే ఏం పని చేస్తాయి మంగ్లీ పెళ్లి కాడ 100 ఏళ్ల జీవితమాయే. వామ్మో నువ్వే అట్లంటున్నావు అంటే ఇక నాకు పెళ్లి కాదా? మొన్నొచ్చిన పోరనికి చదువు తక్కువ ఉన్నది కానీ సంపాదన ఎక్కువ ఉన్నది, చేసుకున్నా అయిపోవు. ఓ పిల్ల భయపడకు, లోకం ఏమన్నా గొడ్డు పోయిందా? టైరు ట్యూబ్ లెక్క 4 తూము లెక్క నీకు కూడా మంచి జోడి ఎవరో దొరుకుతారు. నాకంటున్నావు మరి నీకు దొరికినట్టేనా? నా గురించి నీకెందుకు టెన్షన్? గీతలా కృష్ణుడు ఏం చెప్పిండో తెలియదా? తెలవదు లక్ష్మి, మా కన్నయ్య చదివికొని నేను ఎప్పుడు చదవలేదు దాన్ని. ఎవరి పెళ్లి మ్యాటరు వాళ్ళే చూసుకోవాలి, పక్కోళ్ళ పెళ్లి మ్యాటర్లా కాలు తలకాయ జొరగొట్టద్దు అని చెప్పిండు. కాబట్టి నీకు అర్థమైంది అనుకుంటా. అదొల్లా ముచ్చట. మొన్నటిదాకా ఎక్కువ చదువుకున్న పిల్లని చేసుకోనంటే చేసుకోను అని మొగోళ్ళు అనేటోళ్ళు ఇప్పుడు అది రివర్స్. ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు చదువుకున్న నీతి వాక్యానికి బ్రాండ్ అంబాసిడర్లైన కాంగ్రెస్ పార్టీ లీడర్ సార్లు చాలా దినాల తర్వాత అందరూ కలిసి ఐక్యమత్యంతో ఒక పని చేస్తున్నారు. వంతులు పెట్టుకొని ఒకరికి దమ్మొచ్చిన కొద్దీ రెస్ట్ తీసుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటా చక్కగా ముందుకు పోతున్నారు. మరి వాళ్ళు ముంగటేసుకున్న కార్యం ఏంటిది? ఒక్కపారి అరుసుకోరి. సీఎం సారు గీ వాస్తు ముచ్చట ముందట తెచ్చేసరికి మొత్తం అగ్గై మండుతున్నారు ప్రతిపక్షాలోళ్ళు. ఇగో గీ కాంగ్రెస్ వాళ్ళు చూడురి కేసీఆర్ సార్ మీద ఎట్లా మంటలు పుట్టిస్తుర్రో. అది కూడా మనకు బాగా కలిసి వచ్చిన సెక్రటరియట్. అది ఇది ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం గురించి చెత్త పట్టణం అనే మాట ఆయన నోటి నుంచి, చెత్త పట్టణం అని ఆయన నోటి నుంచి రావడం దౌర్భాగ్యం అండి. ముఖ్యమంత్రి గారు తుగ్లక్ పరిపాలన మరిపించే విధంగా ఉన్నదనే మాట చెప్పాం. దాని ఆచరణలో ఆ బిరుదు తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టున్నది. అప్పుడప్పుడు లేనిపోని తగాదాలు వస్తుంది, ఇది వాస్తు తగాదనే కదా అని ఏమో చార్మినార్ను కూడా మళ్ళీ ఇంకో చార్మినార్ కట్టించేస్తే ఆలోచన వస్తుందేమో నేను భయపడుతున్నా. ఇన్నరా ఇక గిదే ముచ్చట ముంగడేసుకొని పాదయాత్రలు చేసుడు, ధర్నాలు చేసుడు, రాస్తారోకులు చేసుడు సురువు చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇక 4 ఏళ్ల తర్వాత చూసే రాజకీయాలలో ఈ ముచ్చటి చేయబట్టి ఇంకా జర్రంత ముందుగానే తెలంగాణ చూడబోతుంది అన్నట్టు. సూపర్, అమృతము. ఇస్తుంటే దినాలంటే పెట్టి పుట్టాలే. నలభీమ పాకం అంటారు గాని నలభీమునికి కూడా తెలియదు ఇసుంటి వంటకం ఒకటి ఉన్నదని. ఇప్పుడు గనక ఆయన ఉండి ఇది తినుంటే నా సామిరంగా స్వర్గానికి పార్సల్ పట్టుకుపోయేటోడు కావచ్చు. కాదు కాదు కాదు, ఈడికెళ్ళే ఒక వంటకాన్ని పట్టుకుపోయి ఆన్నే పొయ్యి పెట్టించి చేయించుకొని తినేటోడు కావచ్చు. దేని గురించి ఇంత బిల్డప్ అనుకుంటారా? నాకు అర్థమైంది, వార్తేస్తున్నా. మీ పానాల కక్కరికొచ్చే వార్త ఇది. మంచిగినుండ్రి. ఎన్ని తిన్నా పానాలు ఖరాబ్ చేయని తిండి ఏదని ఎంకులాడితే ఇడ్లీ అని బయటపడ్డదట. అంటే మల్లె పువ్వుల కుప్పసుంటి ఇడ్లీలు తింటే పెయ్యిల కొవ్వు పెరగదు, నోటికి కమ్మటి రుచి కొడుతుందని తేలింది. నిజంగానే మరి పొద్దుగాల లేవ్వంగానే గరం గరం ఇడ్లీలు ముఖం కడగకుంటూనే తింటే మంచిగుండు అనిపిస్తుంది. చిన్న ముక్క ఇర్చి కారం పొడిలా అద్దుకొని తిన్నా ఎంత కమ్మగుంటది. ఇక ఇన్నన్ని పల్లీలు తొక్కు నూరి అందులో పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆ రుచే వేర్పోరి. మినుములు బియ్యం పిండితో తయారు చేసే ఇడ్లీలు నోటికి రుచిగుండుడే కాదు, నూనె సుక్కబొట్టు కూడా అంటది కాబట్టి పానానికి కూడా మస్తు మంచి చేస్తాయి. అందుకే జ్వరం వచ్చి డాక్టర్ తానికి పోతే మొదలు తిండి బంద్ పెట్టి ఇడ్లీలే తినమని చెప్తాడు. నోట్ల పెట్టంగానే కరిగిపోతాయి, జల్దిన అరుగుతాయి. కాబట్టి బుడ్డ పొరగల కంచెలి ముసలోళ్ళ దాకా ఎవ్వలైనా ఇదే తినాలని చెప్తుంటారు. అందుకే ఈ ఇడ్లీని ప్రపంచ ఆరోగ్య సంఘపోలు కూడా మెచ్చిర్రు. ఇక ఇప్పటి సంది నూనెల దేవే పూరీలు బోండాలు నూనె పోసి చేసే దోశలు తినుడు బంద్ పెట్టి నాస్తల 4 ఇడ్లీలు తినుండ్రి, అన్ని తీర్ల మంచిది. చూసిరా, ఇప్పుడు ఇంకొక వార్త చూడురి. ప్రచారం పువ్వులను ఊడ్చి ఊడ్చి అలసిపోయినట్టున్నాడు. మంచిగా దమ్ము తీసుకుంటా యోగా చేస్తున్నాడు కదా కేజ్రీవాల్ సారు. చెయ్యి సారు చెయ్యి. ఎన్నొద్దులైందో ఏమో గిట్ల తీరిక దొరకక ఇరాం లేకుండా తిరుగుడు, పబ్లిక్ తోని మాట్లాడు, ఎట్లయితే గెలుస్తామో అని ఆలోచన చేసి చేసి సార్కు యాష్టకు వచ్చినట్టున్నది. గిట్ల జర నిమ్మల పడుతున్నాడు. సుషిరా సార్ వెనకమ్మర్లా ఢిల్లీ బొమ్మ ఉన్నది. ఎగిలివారంగా లెవ్వంగానే సార్ ఒక పారు దాన్ని చూసి ఇలా ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనో చూసుకునేటోడు కావచ్చు.
అవును గాని కొత్త పువ్వు కిరణ్ బేడి మేడం ఏడున్నదో ఏం చేస్తున్నదో. అగో గురుద్వారాకు పోయినట్టున్నది కదా, ఢిల్లీని ఏలే ఛాన్స్ ఇయ్యాలని మొక్కుతున్నట్టున్నది. మొక్కు తల్లి మొక్కు. అగో అంతల్నే ఏమో దాలుస్తుంది. అబ్బా కిరణ్ బేడి మేడం చపాతీలు దాలుస్తున్నది. ప్రచారం టైం ఒడిచిపోయిన ముచ్చట మర్చిపోయినట్టున్నది. ఇంకా ఈ మేడం ఓట్ల ప్రచారంలో చేసినట్టే చేస్తున్నది. మరి సర్వేలన్నీ మఫ్లర్ మనిషి ఎంబడినేవాడి ఉరుకుతున్నాయని మేడంకు కడుపుల తన్లాట అవుతున్నదో ఏందో గాని మొత్తానికి ఢిల్లీలో ఇన్ని రోజుల ఎలక్షన్ల వేడి తగ్గింది. మీది మీద కీళ్ళు గిట్లా రిలాక్స్ అయినట్టు కనబడుతున్నారు గాని తీరా డబ్బాల ఓట్లు పడి వాటిని లెక్క పెట్టుడు అయిపోయాడు దాకా లీడర్లల్లా అస్సలు వేడి అట్లనే ఉంటదన్న ముచ్చట అందరికి ఎరకైందేనాయే. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లనే గరం గరం వెరైటీ ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండురి V6.